ప్రచారానికి వచ్చిన వాళ్ళు కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఏందో పెద్ద స్టోరీ ఆయనకే స్టోరీ తెలిసినట్టుదో ఈ బుద్ధు ఇట్లుంటాదంట, రేపు బైండ్ ఓవర్కి పిలుస్తారంట, మన్నాడు 3-4 కేసులు పెడతారంట వాళ్ళ మీద. ఆ తర్వాత 10వ తేదీ నుంచి దాడులు ఉంటాయంట, 12వ తేదీ బూత్ క్యాప్చరింగ్ ఉంటుందంట అని ఏందో ఆయనే అంత మమ్మల్ని ఇట్లా చేయండి అని మాకు గైడ్ చేస్తా చెప్తాడు. కానీ మాకు అలాంటి అవసరం లేదు. ఇప్పుడు చిన్న విషయం ఎక్కడన్నా కానీ అవాంఛనీయ సంఘటన కానీ చిన్న కేసు కానీ కూడా ఫైల్ కాకుండా ఇంత నీట్ గా జరుగుతూ ఉంటే బయట నుంచి వీళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే మమ్మల్ని ఏదైనా ఇట్లా చెప్పి రెచ్చగొడితే వాళ్ళని ఏదో ఒకటి మేము ఏదైనా చేసి ఆ సొడ్డు పెట్టి ఎలక్షన్ టోటల్ గా నీరసంగా బాయ్కాట్ అన్నట్టు టోటల్ గా బాయ్కాట్ ఎత్తేయాలా, ఎలక్షన్ జరిగితే మేము ఓడిపోతాము. దీని ఎట్లోట గౌరవంగా దీంట్లోంచి తప్పించుకోవాలంటే ఇట్లా మాట్లాడితే ఏడనో చోట మా కార్యకర్తలు ఏదన్నా అన్నారనుకో దాన్ని బూసి చూపించి అబ్బా పోలీసు దౌర్జన్యం వాళ్ళ దౌర్జన్యం ఇలాంటి ఎన్నిక మేము జరగబోమని చెప్పి టోటల్ గా ఎత్తేసేదానికి ఆ తర్వాత వీళ్ళు ఆ రకంగా ప్లాన్ చేశారు. నేను ఒకటే స్పష్టం చేస్తున్నా, దేవిరెడ్డి శంకర్ రెడ్డికి కానీ యాక్చువల్ గా బెయిల్ ఇచ్చింది ఏంది, మీరు తెలంగాణలో ఉండాలా, ఇక్కడ రాకూడదు, సాక్ష్యాలను బెదిరియకూడదు, ఏ కార్యకలాపాలు ఇలాంటివి చేయకూడదు అనేది వాళ్ళకి ఇచ్చింది బెయిల్. ఈ రోజు 100% ఈయనను బెదిరించి కాల్ లిస్ట్ ఉంది. వాళ్ళకి ఇచ్చిన బెయిల్లో వాళ్ళకి ఇచ్చిన కండిషన్స్ ఖచ్చితంగా వాళ్ళు వైలేట్ చేశారు, ఆ కండిషన్లను అతిక్రమించారు వాళ్ళు. తర్వాత మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే ఇతన్ని వాళ్ళు మేము కర్నూలు దగ్గరికి వచ్చాం, నువ్వు ఇక్కడ నుంచి పిలిచకరా అని. అంటే కర్నూలు దగ్గరికి వచ్చామని నీకు చెప్పినారా లేదా? వాళ్ళు కర్నూలు దగ్గరికి వచ్చారంటే దాంట్లో బెయిల్ కండిషన్ లో కూడా ఆ తర్వాత వాళ్ళు రాకూడదు, ఆంధ్రాకి రాకూడదు వాళ్ళు. అంటే ఆ రోజు వాళ్ళు ఎప్పుడు ఆ డేట్ తీసి వాళ్ళ కాల్ లిస్ట్ కూడా తీసి వాళ్ళ సెల్ టవర్ కానీ ఆంధ్రాలో కానీ ఉంటే ఈ మొత్తం వివరాలన్నీ కూడా మేము ఈరోజు 5వ తేదీనే వాళ్ళ బెయిల్ క్యాన్సిలింగ్ ఉంది. దానికి కూడా మేము అన్ని వివరాలు కూడా అంతా కూడా సిబిఐ కూడా ఇవ్వబోతున్నాం. ఎందుకంటే సిబిఐ కండిషన్ లో క్లియర్ గా ఏదైతే బెయిల్ కండిషన్స్ ఇచ్చారో దానిలను వాళ్ళు అతిక్రమించారనేది స్పష్టంగా ఈరోజు మీకు అర్థమవుతాం.